మా భూముల్ని కాపాడండి సీఎం సార్. శ్రీకాకుళం జిల్లాలో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో భూ కబ్జాదారులు పేటరేగిపోతున్నారు. లావేరు మండలం తమడ గ్రామ పంచాయతీ రాయలింగంపేటలో గల ఎకరా 71 సెంట్ల భూమి కబ్జా చేశారంటూ ఇంజాడ రాంబాబు విలేకరులకు తెలిపారు. గొర్రెల రామకృష్ణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ అండదండలతో అన్యాయంగా మా భూమి లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో అక్రమదారులు అయితే పేటరేగిపోతారని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామ పంచాయతీలో ఎకరా 70 సెంట్లు ఒక అక్రమంగా సాగు చేసుకున్న భూమిని వాళ్ళంతా కూడా రాత్రికి రాత్రి ఈ యొక్క సరిగడు తోట కూడా ధ్వంసం చేసి అక్రమంగా తరలించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడొచ్చు. దాదాపుగా ఎకరా 70 సెంట్లు భూమి అయితే ఇక్కడ చూసుకుంటే పట్టాదారు పేరు అయితే ఇజ్జాడ సన్యాసి. ఈయన సాగులో ప్రసిద్ధానికి ఉన్నాడు. దాదాపుగా ఎకరా 71 సెంట్లు అదో ఈ సరిగడు అంతా అక్కడ సాగు చేసుకున్న నేపథ్యంలో ఇది ఇక్కడ ఉన్న కొంతమంది అగ్ర కులాలకు సంబంధించిన కొంతమంది అయితే దీన్ని రాత్రికి రాత్రి అక్రమంగా దీన్ని కట్ చేసి తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ బాధితులు అయితే ఉన్నారు. ఇజ్జాడ సన్యాసికి సంబంధించిన మనోడు ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది మా తాతగారి నుంచి వచ్చిన భూమి సార్. మా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ పంచాయతీ రాయలింగంపేట గ్రామం. మేము బిజ్జిపురం నుంచి ఇక్కడికి వచ్చేసాం సార్. మరి పూర్వం అప్పటి నుంచి మా తాతగారికి ఇచ్చిన డీ పట్టా సార్. ఇది ఈ పట్టా లేట్ చేస్తానంటే మా వారసత్వం ప్రకారం మేము పండించుకొని మేము చేసుకుంటున్నా. ఈ లేట్ చేస్తానంటే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు భూములు పెరగడం, తోటలు రేట్లు పెరగడం చూసుకొని వాళ్ళకి ఇక్కడ భూమి ఉండడం ఏంటి, ఉన్నోళ్ళు ఒక ఇల్లు కదా అనేసి ఒక 30 ఇళ్లలో కలిసి ఆ భూమిని ఎకరా 71 సెంట్ని ఆ పక్క రైతులు మొత్తం పంచుకోవడం జరిగింది సార్. ఎకరా భూమి ఉంది, నువ్వు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే మా మాట నువ్వు వినకపోతే నీకు ఎకరా భూమి ఇస్తాము, లేదంటే 71 సెంట్ కూడా మేము తీసుకోవాలి జరుగుతుందని నన్ను బెదిరిస్తాను సార్. అయితే ఎకరా 71 సెంటు నేను ఎలాగ నేను మీకు ఇదే అయిపోతాను, మా తాతల కాంచి వచ్చిన భూమి అనేసి నేను ఇచ్చేస్తాను. మీరేమంటారంటే ఆ భూమి మీరు నాలో సగం ఇస్తే కానీ లేకపోతే నేను ఈ ఊర్లో బతకనేమని మీరు పెద్ద మనుషులతో అందరితో చుట్టుపక్కల రైతులతో మీరు చెప్పిస్తాను. నా తాతగారు ఇచ్చిన భూమి గవర్నమెంట్కి కూడా తెలుసు కూడా ఈ భూమిని ఎంఆర్ఓ గారు కూడా పరిశీలించాలని మరి కోరుతాను. ల్యాండ్ మీదకి వచ్చి కూడా ఇజ్జాడ సన్యాసే ఈ భూమి మీద ఉన్నాడు, ఇజ్జాడ సన్యాసే పండించుకుంటాడని అన్నారు. లేదంటే ఇక్కడ రాజకీయం ప్రకారం ఏం చేస్తాడంటే ఆ భూమిని గొర్రెల రామకృష్ణ అనే వ్యక్తి 2వ నెంబర్ భూమి వదిలేసి ఆ రామకృష్ణ అనే వ్యక్తిని 6వ నెంబర్ మీద తీసుకొచ్చి నాతో ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే మీ యొక్క భూమిని ఎవరు ఆక్రమించాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, అసలు ఈ సరిగుడి తోట ఎవరు కొట్టారు, మీది ఎవరు కొట్టారు? గొర్రెల రామకృష్ణ అనే వ్యక్తి మాకు వాటికి ఏమి ఎవిడెన్స్ లేకుండా ఏ పేపర్స్ లేకుండా మా భూమి మీదకి వచ్చి వాళ్ళు ఒక 30 మంది బాగారులు ఉన్నారని ఈ సర్వీ తోట వాళ్ళు బలం చూసుకొని కొట్టడం జరిగిందండి. అక్రమంగా 2 లోడ్లు తరలించారు. ఇగో మేము వచ్చి ఆపిస్తే పోలీసుల ద్వారా ఆపితే ఇగో ఈ సర్వీ మొక్కలు మొత్తం కొంత ఎండిపోయి జరిగింది. ఇప్పుడు అనవసరంగా మా పంట నష్టం చేస్తాండ్రు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము వస్తే ఆ ఒక్కింటోడు ఏమొచ్చి చేస్తాడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంతా మనదే బలం. రెవెన్యూ పోలీస్ అధికారులకు మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏమన్నారు? అసలు రెవెన్యూ అధికారికి పరిశీలిస్తే మాకు ఎంఆర్ఓ గారు కూడా ఆ 153లో 6వ నెంబర్ ఇజ్జాడ సన్యాసి అయితే ఉన్నారు. చుట్టుపక్కల రైతులు అయితే ఏం చెప్తానంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళ మాటలకి అంతా రాజకీయంగా టీడీపీ నాయకులు అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంత బాగారులు కాబట్టి నేను ఒక్కడనే ఉన్నాను. ఓటు బ్యాంకింగ్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ భూమిని వాళ్ళ కోసం మీరు చెప్పాలని చుట్టుపక్కల రైతుల్ని వాళ్ళు తీసుకొని స్టేషన్కి అన్నింటికొని తీసుకుని వాళ్ళందరూ చేయడం జరుగుతుంది సార్. ఊర్లో పెద్దలు కూడా నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఈ భూమి పండించుకున్న భూమిని అక్రమంగా మా పేదవాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకోవాలని అది అన్యాయం కదా సార్. గవర్నమెంట్కి కూడా తెలుసు ఎకరా 71 సెంటు ఎస్ఎల్ఆర్ కాపీ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. చూపించినా సరే ఈ పేపర్స్ మీకు కావాలని పంపించడం జరుగుతుంది. సరే ఎంఆర్ఓ గారు వచ్చినా సరే మా పట్టా కూడా ఇజ్జాడ సన్యాసం ఉన్నదని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు రాజకీయంగా దౌర్జన్యం చేస్తారు. విఆర్ఓ మేడం గారిని మాకు అంత అనుభవం లేక విఆర్ఓ మేడం గారితో మేము అడుగుతుంటే విఆర్ఓ మేడం కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు సార్. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకోండి, ఎన్నాళ్ళు ఎటు వెళ్ళావు, ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, మాకు సర్వే అవ్వలేదు సార్. మాకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఇది కాగితాలు. చివరిగా మీకు ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు ఎకరా 71 సెంటు ఈ భూమి 153లో 6వ నెంబర్లో మాకు విప్పించి ఒకరితో మేము మాట లేకుండా గొడవ లేకుండా మీరు చేస్తారని ప్రభుత్వానికి జరగడం జరిగింది. మాకున్న పట్టానే మాకు ఆన్లైన్లోకి ఎక్కిస్తారని ప్రజలు కూడా కోరాము. ప్రజలు కూడా రాజకీయంగా ఓటు బ్యాంకింగ్ కోసం వాళ్ళు కూడా అడగలేకపోతున్నారు. చాలా మంది కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇవతల రాజకీయం ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల
ప్రభుత్వం రేట్ చేస్తారంటే ఎకరా 71 సెంటు ఈ సర్వే రాయి ఎక్కడి వరకు కొంత అద్దులు చూపించి నాకు ఆ భూమి అప్పచెప్తారని, దీని మీద అడంగులు అన్ని వచ్చినట్టుగా వాళ్ళకి నాకు డిస్టర్బెన్స్ లేకుండా చేస్తారని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మొత్తం మీద ఎకరా 70 సెంట్లకు సంబంధించి మా భూమి మాకు ఇస్తే చాలు, ఎవరి సెంటు మాకు అవసరం లేదు. ఎందుకంటే మా తాతల తండ్రుల నుంచి కూడా ఒక ఎకరా 70 సెంట్లు సాగు చేసుకుంటూ సరుగుడు వేసుకొని ఇక్కడ మేము జీవిస్తున్నాం. అయితే కొంతమంది దీని మీద కన్నేసి దీన్ని అక్రమంగా లాక్కోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ రికార్డ్ చూడొచ్చు స్పష్టంగా. ఇక్కడ పట్టాదారు పేరు అయితే ఇజ్జాడ సన్యాసి ఉన్నారు, అలాగే అనుభవదారు పేరు అయితే గొర్రెలు అప్పలస్వరమ్మ ఉంది. అయితే దాదాపుగా ఇక్కడ ఎకరా 71 సెంట్లు అయితే ఈ యొక్క సాగులో ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అంటే ఈ అంశం ఇక్కడ రికార్డులు లేవని స్వాష్టాత్తుగా ఎంఆర్ఓ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తామాడ రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్లో 153/6 విస్తరణ 171 సెంట్లలో గల భూమి నందు శ్రీ గొర్రెల రామకృష్ణ సన్నాఫ్ లేడ్ సోముల అని ఇక్కడ అయితే లిఖితపూర్వకంగా రాసింది. అంటే ఇక్కడ పట్టాదారు పేరు ఒకటి ఉంది, ఇక్కడ అనుభవం ఒకరు ఉన్నారు, కింద చూస్తే వేరు. అంటే ముగ్గురు ఈ యొక్క ఎకరా 70 సెంట్లు భూమికి సంబంధించి అనుభవదారులు. అసలు ఇది ఎలాగ సాధ్యం? రెవెన్యూ శాఖలో ఉన్న తప్పదు ఉందా, లేకపోతే గ్రామం సంబంధించిన పంచాయతీలో తప్పదు ఉందా తెలియదు. కానీ ఈ యొక్క ఎకరా 71 సెంట్లకి ఈ ముగ్గురు కూడా పోటీ పడి దీన్ని అయితే సాధించుకొని చూస్తున్నారు. ఏదైతేనప్పుడు కూడా వీళ్ళు దాదాపుగా ఎకరా 71 సెంటు అయితే వీళ్ళది మాకు ఇప్పించండి అని మహాప్రభు అంటూ కూడా అటు ప్రభుత్వ అధికారులు పోలీసులు కూడా మొరపెట్టుకునే పరిస్థితి అయితే కనిపించిందని చెప్తున్నారు. ఏదైతేనప్పుడు కూడా ఈ యొక్క భూమిని మాకు అప్పచెప్పండి అంటూ కూడా మొరపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.